Hi students, today topic is bridge inverters. Single phase half bridge inverter. Circuit description. It consists of two SCRs and resistive load. మనం ఇన్వర్టర్స్ ఎన్ని టైప్స్ కానీ చెప్పుకున్నామమ్మా 3 టైప్స్. ఏంటవి? సిరీస్ ఇన్వర్టర్, ప్యారలల్ ఇన్వర్టర్, బ్రిడ్జ్ ఇన్వర్టర్. అసలు ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది? డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు సింగిల్ ఫేస్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో ఏం తీసుకున్నాము అంటే రెసిస్టివ్ లోడ్ని తీసుకున్నాం అనమాట. ద టూ థైరిస్టర్స్ T1 అండ్ T2 విచ్ ఆర్ ఇన్ సిరీస్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ది సోర్స్. ఈ సర్క్యూట్లో ఎన్ని థైరిస్టర్స్ తీసుకున్నాము అంటే 2 థైరిస్టర్స్ని తీసుకున్నాం. ఎలా కనెక్ట్ చేసాము అంటే సిరీస్లో కనెక్ట్ చేసాం అక్రాస్ ది సోర్స్కి అనమాట. అలాగే దీని యొక్క ఆపరేషన్ వచ్చేసేపటికి ఏంటి అంటే ఇట్స్ ఆపరేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ ఫాలోస్. వెన్ థైరిస్టర్ T1 ఈజ్ టర్న్ ఆన్ ఫర్ ఏ టైమ్ పీరియడ్ ఆఫ్ T0/2. ఇప్పుడు థైరిస్టర్ T1 ఏం చేసాము అంటే ఆన్ చేసాం. ఎంత టైం పీరియడ్ అంటే T0/2. గేట్ పల్స్ సప్లై చేసాం T1కి. T1ని థైరిస్టర్ని ఆన్ చేసాం. ఎంత టైం పీరియడ్ అంటే T0/2. వెన్ ద ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ E0 ఈజ్ ES/2. నెక్స్ట్ వోల్టేజ్ అనేది ఎంత లోడ్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఉంటుంది అంటే ES/2 ఉంటుంది అనమాట. అట్ దిస్ ఇన్స్టెంట్ T ఈక్వల్ టు T0/2 థైరిస్టర్ T1 గెట్స్ కమ్యూటెడ్ అండ్ T2 ఈజ్ టర్న్ ఆన్. నెక్స్ట్ T0/2 అనే ఇన్స్టెంట్ దగ్గర T1 అనేది కమ్యూటేట్ అయిపోయి T2 అనేది ఏమవుతుంది అంటే ఆన్ అవుతుంది అనమాట. వెన్ T2 కండక్ట్ ఫర్ ఏ పీరియడ్ T0 ద ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ ఈజ్ గివెన్ బై ES/2. చూడమ్మా, ఇక్కడ ఏం చేసాము అంటే డయాగ్రామ్ తీసుకున్నాం. హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ విత్ ఆర్ రెసిస్టివ్ లోడ్ అనమాట. దీన్ని సోర్స్ని ఎలా తీసుకున్నాము అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ES/2 అలాగే ఇక్కడ ES/2. నెక్స్ట్ 2 థైరిస్టర్స్ని తీసుకున్నాం, సిరీస్లో కనెక్ట్ చేసాం, సోర్స్కి అక్రాస్గా కనెక్ట్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే T1 ట్రిగ్గర్ చేసాం అనమాట. T1 గేట్ పల్స్ని అప్లై చేసాం. ఇప్పుడు దీని యొక్క కరెంట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ES/2 T1 లోడ్ ES/2 మైనస్ ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ T1 T0/2 అనే ఇన్స్టెంట్ దగ్గర T1 ఏం చేసాము అంటే కమ్యూటేట్ చేసి నెక్స్ట్ T2 ఏం చేసాము అంటే గేట్ పల్స్ ఇచ్చి అప్లై చేసామన్నమాట. T2 అనేది ఆన్ అయింది. ఇప్పుడు దీని యొక్క కరెంట్ డైరెక్షన్ ఏంటి అంటే ES/2 లోడ్ T2 ES/2 మైనస్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే కరెంట్ డైరెక్షన్ అనేది ES/2 ఎలా ఉంది అంటే ఇక్కడ దీనికి ES/2కి పై అప్పర్ దానికి లోయర్ దానికి ఏమిటి అంటే కరెంట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉందన్నమాట. కాబట్టి ఇది ఏంటిది అంటే పాజిటివ్ ES/2 వస్తుంది లోడ్ దగ్గర. ఇక్కడికి వచ్చేసేపాటికి T2 అనేది ఆన్ అయినప్పుడు మైనస్ ES/2 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వచ్చేసే గ్రాఫ్ వచ్చేసేపాటికి ఇక్కడ గేట్ పల్స్ని అప్లై చేసాం. గేట్ పల్స్ని అప్లై చేసినప్పుడు T1 ట్రిగ్గర్ చేసినప్పుడు ఎంత వచ్చింది అంటే ప్లస్ ES/2 వచ్చింది. ఎప్పుడైతే గేట్ T1ని కమ్యూటేట్ చేసేసి T2ని ఆన్ చేసామో అక్కడ ఎంత వచ్చింది మైనస్ ES/2 అనే వాల్యూ వచ్చింది. ఇలా సైకిల్స్ని ఏం చేస్తున్నాము అంటే రిపీటెడ్గా చేస్తామన్నమాట. నెక్స్ట్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ గివెన్ యాజ్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అంటే E0 ఈజ్ ఈక్వల్ టు ES/2 అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి T0/2 వరకు. 0 నుంచి T0/2 వరకు ఏం జరిగింది అక్కడ? ఏది ట్రిగ్గర్ అయ్యింది? T1 అనేది ట్రిగ్గర్ అయ్యింది. T1 అనేది గేట్ పల్స్ని అప్లై చేసాం. T1 అనేది ఏ స్టేట్లోకి వచ్చింది అంటే ఆన్ స్టేట్లోకి వచ్చింది. అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అంటే E0 ఈక్వల్ టు ES/2. అలాగే T0/2 నుంచి T0 వరకు ఏం జరిగింది? T2 అనేది గేట్ పల్స్ని అప్లై చేసాం. T2 అనేది ఆన్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ అక్కడ కరెంట్ అనేవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. E0 ఈక్వల్ టు ఎంత అంటే మైనస్ ES/2 అనమాట. నెక్స్ట్ యావరేజ్ అవుట్పుట్ కరెంట్ ఫార్ములా ఏంటి అంటే I ఈజ్ ఈక్వల్ టు E/R కదా. ఇప్పుడు E0/R వేసుకున్నాం. ఈక్వల్ టు E0 వాల్యూ ఎంత వచ్చింది? ES/2. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది అంటే 2R. ఎక్కడి వరకు? 0 నుంచి T0/2. T0/2 నుంచి T0 వరకు ఏం జరుగుతుంది? I0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ పాజిటివ్ T1 ట్రిగ్గర్ అయినప్పుడు ఏంటో ప్లస్ ES/2, T2 వచ్చినప్పుడు మైనస్ ES/2 అనమాట. కాబట్టి మైనస్ ES/2R. నెక్స్ట్ RMS వాల్యూ E0 RMS ఈజ్ ఈక్వల్ టు 1/T0/2 0 to T0/2
ఈఎస్ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ డిటి. నెక్స్ట్ ఇది మొత్తం చేస్తే ఎంత వస్తుంది అంటే ఈఎస్ బై టూ వచ్చింది. అలాగే కరెంట్ ఫార్ములా ఏంటి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, కాబట్టి ఈఎస్ బై టూ ఆర్. నెక్స్ట్ సింగిల్ ఫేస్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ విత్ ఆర్ఎల్ లోడ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పుకున్నదంతా ఆర్ లోడ్, ఇప్పుడు చెప్పుకునేది ఏంటిది అంటే ఆర్ఎల్ లోడ్ అనమాట. ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 సిరీస్ థైరిస్టర్స్ T1 T2 కనెక్టెడ్ అక్రాస్ ద సప్లై. అలాగే ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే 2 థైరిస్టర్స్ని తీసుకున్నాం, అక్రాస్ ద సప్లై కనెక్ట్ చేసాం. అలాగే రివర్స్ డయోడ్స్ D1 అండ్ D2 ఆర్ ప్లేస్డ్ అక్రాస్ ద థైరిస్టర్. అలాగే ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే డయోడ్ D1 అండ్ D2ని కూడా తీసుకున్నాం అనమాట. When thyristor T1 is turned on for a period of T0 by 2, the instantaneous voltage across the load becomes ES by 2 అనమాట. ఎప్పుడైతే థైరిస్టర్ T1 అనేది ఆన్ చేసామో ఏ పీరియడ్లో 0 to T0 by 2, the instantaneous voltage across the load becomes ES by 2. లాస్ట్ ఇందా చెప్పుకున్నలాగానే లోడ్ వోల్టేజ్ ఎంత వచ్చింది అంటే ES by 2. At the instant T0 by 2, the load voltage becomes 0, but the load current continues flow due to the presence of inductance in load. ఇక్కడ ఏమైంది అంటే ఇన్స్టెంట్ T0 by 2 దగ్గర లోడ్ వోల్టేజ్ అనేది 0 అయింది, కానీ లోడ్ కరెంట్ మాత్రం ఏమవుతుంది కంటిన్యూగా ఫ్లో అవుతుంది. ఎందువల్ల అంటే ప్రజెన్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఇన్ లోడ్. ఇండక్టెన్స్ అనేది లోడ్లో ఉండటం వల్ల లోడ్ కరెంట్ అనేది కంటిన్యూగా ఫ్లో అవుతుంది. ఇట్ డస్ నాట్ గెట్ టర్న్ ఆఫ్ అట్ ద ఇన్స్టెంట్ T0 by 2. అది టర్న్ ఆఫ్ అవ్వలేదన్నమాట. As the load current continues to flow in the same direction due to the presence of inductor, diode D2 provides a path for the load current. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, వోల్టేజ్ అనేది 0 అయ్యింది కానీ కరెంట్ మాత్రం 0 అవ్వాలి. ఇప్పుడు డయోడ్ D2 అనేది ఏం చేస్తుంది అంటే ఆ కరెంట్కి ఏం చేస్తుంది అంటే డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. ఏంటి ఆ డైరెక్షన్ అంటే L ప్లస్ ఆర్ D2 నెక్స్ట్ L మైనస్. దీని యొక్క కరెంట్ డైరెక్షన్ ఏంటి, లోడ్ కరెంట్ యొక్క డైరెక్షను ఎల్ ప్లస్ ఆర్ ఈఎస్ బై 2 D2 L మైనస్. ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. 0 నుంచి T0 by 2 వరకు ఆ డైరెక్షన్లో T1 అనేది ట్రిగ్గర్ అయ్యింది. T1కి గేట్ పల్స్ని అప్లై చేసాం. T1కి గేట్ పల్స్ని అప్లై చేసినప్పుడు ఇక్కడ లోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంది అంటే ఈఎస్ బై 2 ఉంది. నెక్స్ట్ T0 by 2 అనే ఇన్స్టెంట్ దగ్గర లోడ్ వోల్టేజ్ అనేది 0 అయింది కానీ లోడ్ కరెంట్ అనేది 0 అవ్వలేదు. ఎందువల్ల అంటే ఇండక్టర్ వల్ల. ఇప్పుడు ఇక్కడ లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎటు ఫ్లో అవుతుంది, ఇండక్టర్ రెసిస్టెన్స్ ఈఎస్ బై 2 D2 L మైనస్. ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే సేమ్ T2. In the same way, when thyristor T2 gets turned off by forced commutation circuit at T equal to T0, diode D1 provides a path for a load current flow. అలాగే ఇప్పుడు ఎలా చెప్పుకున్నామో T1కి అలాగే T2 కూడా లోడ్ వోల్టేజ్ అనేది 0 అయింది, కరెంట్ మాత్రం ఏమవుతుంది అంటే ఫ్లో అవుతుంది. దాని యొక్క డైరెక్షన్ వచ్చేసేపాటికి ఏంటి అంటే ఎల్ D1 ఈఎస్ బై 2 ఆర్ ఇక్కడ ఎల్ అనమాట. ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క డెరివేషన్ వచ్చేసేపటికి సేమ్ ఆర్ విత్లో ఆర్తో ఎలా ఉందో అలాగే ఆర్ఎల్కి కూడా సేమ్ అవుట్పుట్ ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, యావరేజ్ కరెంట్ వాల్యూ. చూడండి ఇక్కడికి వచ్చేసేపటికి ఏంటి అంటే ఈఎస్ బై 2 కరెంట్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 0 నుంచి T0 by 2కి మ్యాక్సిమం ఉంది. అలాగే T0 by నుంచి T0 వరకు ఏమవుతుంది అంటే గేట్ థైరిస్టర్ T2 వల్ల ఈ వాల్యూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ సింగిల్ ఫేస్ ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ విత్ ఆర్ లోడ్ సర్క్యూట్ డిస్క్రిప్షన్. సింగిల్ ఫేస్ ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ విత్ ఆర్ లోడ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 థైరిస్టర్స్. ఆ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో ఎన్ని యూజ్ చేసుకున్నాము అంటే ఓన్లీ 2 థైరిస్టర్స్ని యూజ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేపాటికి ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్స్లో ఎన్ని థైరిస్టర్స్ని తీసుకుంటున్నాము అంటే 4 థైరిస్టర్స్ T1 T4 అలాగే T3 T2 ఆర్ ఇన్ సిరీస్ దే ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ద సప్లై వోల్టేజ్. T1 T4 అలాగే T3 T2ని సిరీస్లో కనెక్ట్ చేసాం. వీటిని ఎలా సప్లై వోల్టేజ్కి ఎలా కనెక్ట్ చేసాము అంటే అక్రాస్ ద కనెక్ట్ చేసాం అనమాట. చూడండి T1 T4 T3 T2 ఇవి 4ని సప్లై వోల్టేజ్కి ఎలా కనెక్ట్ చేసాము అంటే అక్రాస్గా కనెక్ట్ చేసాం. మోడ్ 1 డ్యూరింగ్ ద ఇంటర్వెల్ 0 to T0 by 2. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటున్నాం, 0 నుంచి T0 by 2 వరకు తీసుకుంటున్నాం. వెన్ ద
థైరిస్టర్స్ T1 అండ్ T2 ఆర్ టర్న్ ఆన్. ఈ టైంలో T1 T2 అనేది ఏ స్టేట్లోకి వస్తుంది అంటే ఆన్ స్టేట్లోకి వస్తుంది. మోడ్ 1లో 0 నుంచి T0/2 అనే ఇన్స్టెంట్ దగ్గర అక్కడ వరకు T1 T2 అనేవి ఏ స్టేట్లోకి వస్తుంది అంటే ఆన్ స్టేట్లోకి వస్తుంది. సైమల్టేనియస్లీ ది ఇన్పుట్ వోల్టేజ్ ES అపియర్స్ అక్రాస్ ద లోడ్. ఈ టైంలో ఇక్కడ ఎంత అపియర్ అవుతుంది అంటే లోడ్ దగ్గర ES అనే వాల్యూ అనేది అపియర్ అవుతుంది. హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్స్లో స్ప్లిట్ చేసాం, ES/2గా స్ప్లిట్ చేసాం. ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్స్లో ESగా తీసుకుంటున్నాం. ఇక్కడ T1 T2ని ఆన్ చేసినప్పుడు ఈ లోడ్ వోల్టేజ్ దగ్గర ఎంత లోడ్ వోల్టేజ్ ఉంటుంది అంటే ES అనే లోడ్ వోల్టేజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క కరెంట్ డైరెక్షన్, లోడ్ కరెంట్ డైరెక్షన్ వచ్చేసేపటికి ES ప్లస్ T1 లోడ్ T2 ES మైనస్. చూడండి ES ఇక్కడ లోడ్ కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే ES T1 లోడ్ T2 ES మైనస్. మోడ్ 1లో ఏం జరుగుతుంది అంటే థైరిస్టర్ T1 T2ని ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు ఇక్కడ లోడ్ వోల్టేజ్ ఎంత అంటే ES. దీని యొక్క లోడ్ కరెంట్ డైరెక్షన్ ఏంటి అంటే ES T1 లోడ్ T2 ES మైనస్. డ్యూరింగ్ ది ఇంటర్వెల్ T0/2 ఇంటూ T. మోడ్ 2లో ఏం జరుగుతుందంటే ఇంటర్వెల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటున్నాము అంటే T0/2 నుంచి T వరకు తీసుకుంటున్నాం. When the source voltage reaches T0/2, load voltage becomes 0 and thyristors T1 T2 are force commutated at the instant when the gate signal are given to the thyristor T3 and T4. ఎప్పుడైతే ఇన్స్టెంట్ T0/2 అనేది రీచ్ అయిందో లోడ్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. ఇక్కడ లోడ్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. ఆ టైంలో T1 T2 అనేవి ఏమవుతాయి అంటే ఫోర్స్ కమ్యుటేటెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే గేట్ సిగ్నల్ అప్లై చేస్తున్నాం. దేనికి థైరిస్టర్ 3కిను అలాగే T4కి. ఈ థైరిస్టర్ T3 T4 వల్ల ఇక్కడ లోడ్ వోల్టేజ్ ఎంత అపియర్ అవుతుంది అంటే మైనస్ ES. ఇంటర్వెల్ T0/2 దగ్గర ఏమవుతుంది అంటే లోడ్ వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది. థైరిస్టర్ T1 T2 అనేవి కమ్యుటేటెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఇన్స్టెంట్ దగ్గర గేట్ సిగ్నల్ అప్లై చేస్తున్నాం. దేనికి T3కి T4కి. నెక్స్ట్ ఈ T3 T4 అనేవి కండక్షన్ స్టేట్లోకి రావడం వల్ల ఇక్కడ లోడ్ వోల్టేజ్ ఎంత అంటే మైనస్ ES. అలాగే లోడ్ కరెంట్ డైరెక్షన్ అనేది ఎంత అంటే ES ప్లస్ T3 లోడ్ T4 ES మైనస్. ES ఇక్కడ లోడ్ కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే ES T3 లోడ్ T4 ES మైనస్. ఇన్స్టెంట్ T0/2 దగ్గర T1 T2ని కమ్యుటేట్ చేసాం. T3 T4ని ఏం చేసాము అంటే ఆన్ చేసాం. ఎప్పుడైతే ఆన్ చేసామో ఇక్కడ ఎంత అపియర్ అవుతుంది అంటే మైనస్ ES అనే వోల్టేజ్ అనేది లోడ్ దగ్గర అపియర్ అవుతుంది. ఈ టైంలో కరెంట్ ఫ్లో యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ES T3 లోడ్ T4 ES మైనస్. At the instant T equal to T0, thyristor T3 and T4 are force commutated and this above process repeated. Next instant T0 దగ్గర ఏమవుతుంది అంటే థైరిస్టర్ T3 T4 అనేవి కమ్యుటేట్ అయిపోయి మళ్ళీ T1 T2 అనేవి ఏమవుతాయి అంటే ఆన్ అవుతాయి అనమాట. ఈ ప్రాసెస్ అనేది ఎలా అవుతుందంటే రిపీటెడ్గా జరుగుతుంది. నెక్స్ట్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్. మా లోడ్ దగ్గర ఎంత అవుట్పుట్ వోల్టేజ్ వచ్చిందమ్మా ES. ఏ ఇన్స్టెంట్ దగ్గర 0 నుంచి T0/2. ఏ థైరిస్టర్స్ వల్ల T1 T2 వల్ల. అలాగే T3 T4 వల్ల లోడ్ వోల్టేజ్ దగ్గర ఎంత ఉంది E0 ఈక్వల్ టు మైనస్ ES. అయితే ఏ ఇన్స్టెంట్ T0/2 నుంచి T0 వరకు. అలాగే యావరేజ్ అవుట్పుట్ కరెంట్ ఫార్ములా ఏంటి అంటే I is equal to V/R. కాబట్టి ES/R వచ్చింది. అలాగే I0 ఈక్వల్ టు మైనస్ ES/R. ఏ ఇన్స్టెంట్ అంటే T0/2 నుంచి T0 వరకు. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూని ఏంటి అంటే అక్కడ ఏం చేసుకున్నాము అంటే హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లు అనేది ES/2 తీసుకున్నాం. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అంటే ES కాబట్టి ఇక్కడ ES తీసుకుంటున్నాం. కాబట్టి దీనికి ఈ ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ES వాల్యూ వచ్చింది. నెక్స్ట్ అవుట్పుట్ కరెంట్ ఫార్ములా I/R కాబట్టి E0 RMS is equal to ES/R. నెక్స్ట్ ఇక్కడ గేట్ 1గా ఇచ్చి ఏం చేసాము అంటే IG1 IG2కి ట్రిగ్గర్ ఇచ్చాం. ఇక్కడ IG3 IG4కి ట్రిగ్గర్ ఇచ్చామన్నమాట. ఈ ట్రిగ్గర్ ఇచ్చినప్పుడు అంటే గేట్ పల్స్ని అప్లై చేసినప్పుడు T1 T2 అనేవి ఆన్ స్టేట్లో ఉంటాయి. అలాగే T3 T4 అనేవి ఏ స్టేట్లో ఉంటాయి అంటే హాఫ్ స్టేట్లో ఉంటాయి.
కాబట్టి దీనివల్ల ఈఎస్ అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ T3T4 వల్ల ఈ వాల్యూ ఈఎస్ మైనస్ ఈఎస్ అనే వాల్యూ వచ్చిందన్నమాట. నెక్స్ట్ సింగిల్ ఫేస్ ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ విత్ ఆర్ఎల్ లోడ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 థైరిస్టర్స్ నేమ్లీ T1, T2, T3, T4. అలాగే మళ్ళీ ఇక్కడ ఎన్ని థైరిస్టర్స్ని తీసుకున్నాము అంటే 4 థైరిస్టర్స్ని తీసుకున్నాం. ఇట్ హ్యాస్ 2 legs where T1, T4 ఫార్మ్ one leg and T3, T2 ఫార్మ్ ద అదర్ లెగ్. ఇక్కడ 2 లెగ్స్గా ఫామ్ అయినాయి అనమాట. T1, T4 అనేది వన్ లెగ్ని ఫామ్ చేసింది, అలాగే T3, T2 అనేవి అదర్ లెగ్ని ఫామ్ చేసింది అనమాట. దిస్ ఇన్వర్టర్ రిక్వైర్స్ ఓన్లీ 2 terminals DC సప్లై. ఇన్ ఈచ్ లెగ్ 2 థైరిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇక్కడ ఓన్లీ DC టెర్మినల్కి DC సప్లైకి ఎన్ని టెర్మినల్స్ ఉంటే సరిపోతుంది అంటే 2 terminals ఉంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ T1, T4 అలాగే T3, T2 ఎన్ని డయోడ్స్ తీసుకున్నాము అంటే 4 డయోడ్స్ తీసుకున్నాం. డ్యూరింగ్ ద ఇంటర్వెల్ వెన్ థైరిస్టర్ T1 అండ్ T2 ఆర్ ఇన్ కండక్షన్ మోడ్ ద లోడ్ కరెంట్ ఫ్లో ద పాత్. డ్యూరింగ్ ద ఇంటర్వెల్ ఏ ఇంటర్వెల్ దగ్గర 0 నుంచి T0/2 వరకు థైరిస్టర్ T1 అండ్ T2ని ఆన్ చేశాను అనమాట. గేట్ పల్స్ అప్లై చేసాం. దేనికి T1కి T2కి గేట్ పల్స్ని అప్లై చేసాం. ఏ ఇన్స్టెంట్ దగ్గర 0 నుంచి T0/2 వరకు. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే T1, T2 అనేవి ఆన్ స్టేట్లోకి వస్తాయి. అలాగే దీని యొక్క లోడ్ కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అంటే ఈఎస్ T1 లోడ్ T2 ఈఎస్ మైనస్. లోడ్ కరెంట్ అనేది అలా ఫ్లో అవుతుంది విఎస్ లేదా ఆర్ ఈఎస్ T1 లోడ్ T2 ఈఎస్ మైనస్. ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట, లోడ్ కరెంట్ అనేది. నెక్స్ట్ ఎట్ ది ఇన్స్టెంట్ T ఈజ్ ఈక్వల్ T0/2 థైరిస్టర్స్ T1, T2 ఆర్ టర్న్ ఆఫ్ బై ఫోర్స్ కమ్యుటేషన్. ఈ ఇన్స్టెంట్ T0/2 దగ్గర థైరిస్టర్స్ T1, T2 అనేవి టర్న్ ఆఫ్ అయిపోతుంది బై ఫోర్స్ కమ్యుటేషన్ యూజ్ చేసుకుని. బట్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ద లోడ్ ఇండక్టెన్స్. కానీ లోడ్ ఇండక్టెన్స్లో ఎనర్జీ అనేది ఏమైంది, స్టోర్ అయిపోయింది. కాబట్టి లోడ్ కరెంట్ అనేది 0 అవ్వదు. Continues to flow in the same direction whose conducting path is provided by diodes D3 and D4. ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వల్ల లోడ్ కరెంట్ మాత్రం 0 అవ్వట్లేదు. దానికి పాస్ అనేది ఎవరు చూపిస్తుంది అంటే డయోడ్స్ D3 అండ్ D4. దీని యొక్క లోడ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే ఎల్ D3 ఈఎస్ D4 ఆర్ ఎల్. దీని యొక్క డైరెక్షన్ ఏంటి అంటే ఎల్ D3 లోడ్ D3 నెక్స్ట్ ఏంటి అంటే ఈఎస్ D4 లోడ్ మైనస్. ఈ డైరెక్షన్లో లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఏ డైరెక్షన్లో లోడ్ D3 ఈఎస్ D4 లోడ్ మైనస్. ఈ డైరెక్షన్లో లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. మనం T1ని T2ను ఆఫ్ చేసినా సరే రావాలి. ఎందువల్ల ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వల్ల కరెంట్ అనేది ఆ లోడ్ కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఆ డైరెక్షన్ అనేది ఏంటిది అంటే లోడ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే లోడ్ D3 ఈఎస్ D4 లోడ్ మైనస్ అన్నమాట. నెక్స్ట్ here some part of energy is feedback to source by diodes load voltage becomes ES. ఏంటి అంటే some part of energy is feedback to the sourceకి ఇస్తేనే బై డయోడ్స్ వల్ల. కాబట్టి లోడ్ వోల్టేజ్ ఏమవుతుంది అంటే ఈఎస్ అవుతుంది. డ్యూరింగ్ ద ఇంటర్వెల్ T0/2 into T0 when the thyristors T3 and T4 are triggered during this interval load current flow the path. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే T3, T4 ట్రిగ్గర్ చేసాం. దీని యొక్క కరెంట్ డైరెక్షన్ ఏంటి అంటే ఈఎస్ T3 లోడ్ T4 ఈఎస్ మైనస్. ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు T3 ట్రిగ్గర్ T4ని గేట్ పల్స్ అప్లై చేస్తాం. కాబట్టి T3, T4 అనేవి కండక్టింగ్ స్టేట్లోకి వచ్చినాయి. దీని యొక్క లోడ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే విఎస్ T3 లోడ్ T4 ఈఎస్ మైనస్. At the instant T equal to T0, thyristors T3 and T4 are force commutated. As the inductor does not allow sudden change of current, load current continues to flow through the path. కాబట్టి T3 and T4ని ఫోర్స్ కమ్యుటేట్ని యూజ్ చేసి ఆఫ్ చేసాం. కానీ కరెంట్ లోడ్ కరెంట్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. ఎందువల్ల ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వల్ల.
ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది, సడన్ చేంజెస్ని అపోజిట్ చేస్తుంది. కాబట్టి కరెంట్ డైరెక్షన్ ఏంటి అంటే ఎల్ ప్లస్ d1 ఈఎస్ d2 ఎల్ మైనస్. హియర్ ఆల్సో సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఫీడ్బ్యాక్ టు ద సప్లై త్రూ ద డయోడ్స్. డయోడ్స్ d1 d2 d3 d4 ఆర్ నోన్ యాజ్ ఏ ఎనర్జీ రికవర్ డయోడ్స్. అంటే వీటిని ఏమి డయోడ్స్ అంటున్నాము అంటే ఎనర్జీ రికవర్ డయోడ్స్ అంటున్నాం. చూడము, ఎప్పుడైతే మనం T3ని T4ని ఏం చేస్తున్నామో ఫోర్స్ కమ్యుటేషన్ యూజ్ చేసి T3 T4ని ఆఫ్ చేస్తున్నాం అనమాట. కానీ కరెంట్ అనేది ఏమవుతుంది అంటే జీరో అవ్వలేదు. ఎందువల్ల, ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది, సడన్ చేంజెస్ని ఏం చేస్తుంది అంటే అపోజిట్ చేస్తుంది. కాబట్టి దీని యొక్క కరెంట్ డైరెక్షన్ వచ్చేసేపాటికి ఏంటి అంటే ఎల్ d1 ఈఎస్ నెక్స్ట్ d2 ఎల్ మైనస్. ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది, లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దిస్ ఈస్ ద బ్రిడ్జ్ ఇన్వర్టర్స్. థ్యాంక్ యూ.